హాయ్ గాయ్స్, నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక 10 డేస్కి నాకు వచ్చాయి. నాకు వచ్చి 1 వీక్ అయిపోతుంది. నేనేం వీడియో తీయాలి కదా, మళ్ళీ నేను బిజీగా ఉన్నప్పుడు ఎందుకులే అని నేనేం వీడియో తీసుకోలేదు. అంతకుముందు పార్సిల్ రాగానే ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేసి చూసేసేదాన్ని. ఇప్పుడు అలా లేదు. నాకు ఆన్లైన్ పార్సిల్స్ చాలా వచ్చేటప్పుడు ఓపెన్ చేసి ఇంకా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. ఈ పేజ్ని నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. మా ఫ్రెండ్స్ ఆర్డర్ చేసుకున్నారు, నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను. నువ్వు కూడా ఆర్డర్ చేసుకో, చాలా బాగుంది అంటే నేను నమ్మను. నాది ఆల్రెడీ 6000 పోయాయి ఒకసారి. అప్పటి నుంచి నేను ఆర్డర్స్ ఏవి నేను ఆన్లైన్లో బుక్ చేయను అనమాట. లేదే ఒక డ్రెస్ ఆర్డర్ చేయి, బాగుంటే మళ్ళీ ఆర్డర్ చేసుకుంది కానీ అని చెప్పింది. రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి కదా, ఎందుకు వదులుకోవడం, ఒకసారి ట్రై చేయి, అన్నీ అలా ఉండవు కదా అని చెప్పింది. సర్లే అని ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను. అసలు బయట అడిగితే 2500 రూపీస్ స్టిచ్చింగ్ కాస్ట్ అయిద్దని చెప్పారనమాట. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూస్తే నాకు 1500కే వచ్చింది. పర్లేదు, 1000 సేవ్ అయినాయి. మనం వేసుకునే 2 టైమ్స్కి 2500 అనవసరం అనిపించింది. అలాంటి వర్త్ ఇది, సేమ్ క్వాలిటీ నాకు ఇక్కడే వచ్చేసింది కాబట్టి నేను ఆన్లైన్లో తీసుకున్నా. మళ్ళీ ఈ డ్రెస్లో ఆర్డర్ చేసుకున్నా. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇలాంటి డ్రెస్సే షాపింగ్ మాల్లో 5000 చెప్పారు, ఇంకొక షాపింగ్ మాల్లో 3000 చెప్పారు. కాకపోతే వాటికి ప్రింట్ వచ్చింది కదా, నాకు ప్లెయిన్ అంటే నచ్చుద్ది. సర్లే వెయిట్ చేద్దాం అనేసరికి నాకు ఈ డ్రెస్ కనిపించింది. నాకు ఎప్పుడు పార్సల్ చూసినా ఒకరోజు ఫేస్బుక్ అకౌంట్ లో ఆర్డర్ చేసుకున్నా. 6000కి పార్సల్ ఇచ్చారు గాయ్స్. అంతకు ముందు అయితే ఒక 5 years బ్యాక్ అయితే ఆన్లైన్ అంటే చాలా వరకు మోసం జరిగేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ డెవలప్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజెస్ వచ్చాయి కదా, కొన్ని జెన్యూన్ గా ఉంటున్నాయి. ఓకే, అన్నిటిని నమ్మలేము, కొన్నిటిని ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ అంతకు ముందు నా 6000 పోయాయి గాయ్స్. నేను అసలు అంత యూనిఫామ్ లో నుంచి అప్పుడే డ్రెస్సులు కొనుక్కునే స్టేజ్కి అవసరం ఉండేది కాదు. అయితే మా ఫాదర్ అలా జేబులో నుంచి తీసివ్వగానే నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. అసలు ఫేస్బుక్ నాకేమీ లేదు అప్పుడు. ఫేస్బుక్ వాడకూడదు, ఫోటో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారంటే మా ఇంట్లో వాళ్ళని, మీకు ఎవరికి ఫేస్బుక్ లేదు కదా, నేను ఒకసారి ట్రై చేస్తాను, నాకు నచ్చిద్ది, మీరంతా ఉన్నారు కదా అంటే సర్లే ఒకసారి మా కజిన్స్ అంతా చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. ఒకసారి నేను లాగిన్ ఐడి తీసుకొని ఫేస్బుక్ అలా తీగానే నాకు ఐడి కనిపించింది. చూస్తే చాలా డ్రెస్సులు ఉన్నాయి. అసలు అప్పుడే యూనిఫామ్ నుంచి మనం డిగ్రీకి వెళ్తే ఇన్ని డ్రెస్సులు, వావ్ అబ్బా నాకు ఆ డ్రెస్ కావాలి ఈ డ్రెస్ కావాలని సంక్రాంతి ఫెస్టివల్ అందరికి కొనుక్కోమని డబ్బులు ఇస్తారు కదా, నాకు 6000 ఇచ్చారు. పోస్ట్ ఆఫీస్ లో వేశారు గాయ్స్ వాళ్ళు. ఆ పోస్ట్ మ్యాన్ కూడా చూసుకో అమ్మా అన్నాడు. అప్పుడు మోసం చేస్తారని మనకు తెలియదు. మోసం చేస్తారు, ఇలా చూసుకోవాలి, కమెంట్స్ చూసుకొని రివ్యూస్ చూసుకుని ఆర్డర్ చేయాలి అంటే. మా ఇంట్లో ఎవరు ఆర్డర్ చేసుకోలేదు గాయ్స్ అప్పుడు, అంత డెవలప్ అవ్వలేదు. అందరూ స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు. ఒక టైలర్ ఇంటికి వచ్చేవాడు, అందరికి ఏమేం కావాలి ఏంటి అని ఒక మెజర్మెంట్ తీసుకొని, ఆ క్లాత్ ఏమో అప్పుడు మాకు ఇక్కడ కలంకారీ, చేనేత ఫేమస్ అనమాట. ఆ క్లాత్ లో ఉండేవి, అవే ప్రిఫర్ చేసేవాళ్ళు. ప్రిఫర్ చేయడం వల్ల నాకు అంతగా ఇవేం తెలియదు, మోసం చేస్తారని కూడా తెలియదు గాయస్ అప్పుడు. ఆ సిచ్యువేషన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. పర్పుల్ కలర్ డ్రెస్ కూడా బాగుంది గాయస్. నేను ఎక్కువ ఫుల్ హ్యాండ్సే వాడతాను కొన్నిటికి, లేకపోతే 3/4 హ్యాండ్స్ కాబట్టి నాకు బాగానే ఉంది. కనమాయి ఓకే ఉన్నాయి, పర్లేదు, కాటన్ ఏం కాదు, బాగానే ఉంది, వేసుకోవడానికి బాగానే ఉంటది వింటర్ సీజన్ లో. నేను ఒక్క డ్రెస్ మాత్రం బాగోలేదు గాయస్. అక్కడ ఉంది కదా వైలెట్ కలర్ అంటాడు అతను, నేను బేబీ పింక్ అని తీసుకున్నాను అంటే కాదండి అది వైలెట్ కలర్ అంటాడు. లేదండి నేను అనుకున్నట్టు రాలేదు, రిటర్న్ ఇచ్చేస్తాను అంటే లేదు అలా తీసుకోనని చెప్పాడు. సర్లే డై చేపిద్దాము. చున్నీ బాగానే ఉంది, డ్రెస్ బాగానే ఉంది, ఏదో పాత చీర మీద ఆ సీక్వెన్స్ వర్క్ వేసేసి ఇచ్చేసినట్టు ఉంది నాకు. నువ్వుంటే చాలు కదే, ఇంకేది వద్దు కదే, అంతిష్టం నువ్వంటే, నా ప్రాణం నీది కదే, అంతిష్టం నువ్వు కదే, ఐ లవ్ యూ షాపింగ్ అంట. తప్పదు గాయస్, మీరు నా వీడియో చూస్తున్నందుకు ఈ అన్ప్రొఫెషనల్ సింగర్ వాయిస్ని మీరు వినాల్సిందే.
నాకు ఏదైనా డ్రెస్ నచ్చితే ఒకటే కలర్ సేమ్ ఆ కలర్స్ వేరే లేకపోయినా సరే నాకు తీసేసుకుంటా. వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఆర్డర్ చేశాను అనమాట. బ్లూ, లావెండర్, రెడ్. ఈ డ్రెస్సులు మాత్రం చాలా బాగున్నాయి గాయస్. డైలీ వేరు, వింటర్లో అయితే చాలా బాగుంటాయి. మనం డైలీగా వేసేది కాటనే కాబట్టి ఇప్పుడు వీటిని ఏం టచ్ చేయట్లేదు, అలా మడత పెట్టి నేను కబోర్డ్లో పెట్టేశాను. ఈ డ్రెస్సే గాయస్ డై చేయించాల్సింది. మ్యాక్స్ నుంచి కొన్ని ఆర్డర్ చేశాను అనమాట, లెగ్గిన్స్ వచ్చాయి. చాలా రోజులు అయింది ఇవి కూడా వచ్చి. ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తున్నాను అనమాట. చాలా లెగ్గిన్స్ వచ్చాయి. న్యూగా స్టోర్ పెట్టదని ఒక షాపింగ్ మాల్లో వెళ్ళాను గాయస్. కావాల్సినవి దొరుకుతాయి కదా అని. కొన్ని అయితే దొరికినాయి తీసేసుకున్నాను. కోడ్ స్కాన్ చేస్తేనే వస్తుంది అనమాట. వాళ్ళు కూడా యాప్లో పెట్టాల్సిందే. నేనేం చేశాను, ఇంకా 40 మినిట్స్ నుంచోబెట్టింది, ఇంకా నా వల్ల కాదు, అవుతుంది అని చెప్పి అలా 40 మినిట్స్ నుంచోబెట్టారు గాయస్. వాళ్ళకి ఎంత చేసినా అవ్వట్లేదు. మీరేం చేయొద్దు, నేనే ఇంటికి వెళ్ళి యాప్లో ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పాను. తర్వాత 2 డేస్ అయిన తర్వాత ఆర్డర్ చేశాను కదా. తర్వాత నా లెగ్గిన్స్ అన్నీ వచ్చాయి. ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మా అమ్మ ఇంకెన్ని ఆర్డర్ చేస్తావే, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మీ పిల్లకి పెళ్ళి కుదిరిందా, చాలా బట్టలు ఆర్డర్ చేస్తున్నాను అంటున్నారు అని అంటుంది. ఇవి ఆర్డర్ చేయడం ఎంత ఈజీయో వాటి పార్సల్ రిసీవ్ చేసుకున్నప్పుడు దాచి చేస్తాను చూడండి, అది చాలా కష్టం గాయస్. ఈ పార్సల్స్ దాచి తీసుకురాలేక ఆ బాధ అంతా ఎందుకని స్టోర్లో కొనుక్కుందామని వెళ్తే ఆ యాప్లో అవ్వలేదు గాయస్. 40 మినిట్స్ వెయిట్ చేశాను. నాకు 1 ఇయర్ కంటే ఇంకా రావు గాయస్, ఇంకెక్కువ రావు గాయస్. ఈ మ్యాక్స్ కాబట్టి ఇంకా 1 ఇయర్ అన్న వస్తుంది. వేరే అంతకుముందు తెలియనప్పుడు, ఈ మ్యాక్స్ బ్రాండ్ రానప్పుడు అసలు నా తిప్పల దేవుడికే తెలుసు. 3 మంత్స్కి ఒకటి అసలు క్వాలిటీ అంత సరిగ్గా ఉండే కాదు. నాకు కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, నాకు మంచిగా కాటన్ కొంచెం క్వాలిటీ ఉంటే నాకు బాగా నచ్చుతుంది గాయస్. ఎందుకంటే మాకు ఇక్కడ చాలా ఎండలు ఉంటాయి, స్వెట్ చాలా పడుతుంది, చాలా చిరాకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఎక్కువ కాటన్ ఉంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతా. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు గైస్, మన కంఫర్ట్ మనం చూసుకోవాలి. కంఫర్ట్ ముఖ్యం. డబ్బులు ఉన్నప్పుడే మీరు కూడా కొనుక్కోండి గైస్. అది కూడా కొంచెం క్వాలిటీలో చూసుకోండి గైస్. చాలా అంటే ఆ డే మొత్తం మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది.